ఓం నమ శివాయ. అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. మార్కండేయ జయంతి విశిష్టత తెలుసుకుందాం. మృకండ మహర్షికి హరిహరులు వరప్రసాదించగా మార్కండేయుడు జన్మించాడు. కొడుకు వరప్రసాది అయిన 16 ఏళ్లే జీవిస్తాడని తెలిసి ముని దంపతులు మదన పడుతున్నారు. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన నారదుడు, మహర్షి, కొడుకు అల్పాయుష్కుడని బాధపడకు, కైలాసవాసుడు తలరాతను కూడా మార్చగలడు. మార్కండేయుడు మహేశ్వరుణ్ణి మెప్పించి పూర్ణాయుష్యును పొందుతాడు అని ఆశీర్వదించాడు. నారదముని ఆశీస్సులతో బాల మార్కండేయుడు శివభక్తుడయ్యాడు. తల్లిదండ్రులు కూడా కొడుకు కోసం నిత్యం శివార్చన చేస్తుండేవారు. వారి అనుమతితో బాలకుడిగా ఉన్నప్పుడే మార్కండేయుడు అడవులకు వెళ్ళి ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. శివపూజలో ఏళ్లు గడిచాయి. మార్కండేయుని ఆయుర్దాయం తీరిపోగా అతని ప్రాణాల్ని తీసుకువెళ్లేందుకు యమధర్మరాజు వచ్చాడు. బాలక, నీ ఆయువు ముగిసింది, బయలుదేరు అని తొందర పెట్టాడు. శివపూజలో ఉన్నాను, ఇప్పుడు రాలేను అన్నాడు ఆ బాలకుడు. అయినా యముడు పట్టువదలక తన యమపాసాన్ని విసిరాడు. అప్పుడు మార్కండేయుడు ఆర్తిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు విసిరిన యమపాసం బాలభక్తుడితో పాటు భక్తవశంకరుణ్ణి కూడా చుట్టుకుంది. తన భక్తుణ్ణి హింసిస్తున్నందుకు త్రినేత్రుడు ఆగ్రహదాగ్రుడై యమధర్మరాజుని నేలకూల్చాడు. తర్వాత దేవతలు ప్రార్థించగా యముడికి ప్రాణభిక్ష పెట్టాడు. తన భక్తుల జోలికి వెళ్ళకూడదంటూ ఆజ్ఞాపించాడు. మార్కండేయుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ, నాయనా మార్కండేయ, నువ్వు చిరంజీవివై చిరకీర్తివి పొందుతావు అని ఆశీర్వదించాడు. కాలగమనంలో జ్ఞాన సంపదను ఆర్జించి ఆధ్యాత్మిక సాధనలు చేసి బాల మార్కండేయుడు మార్కండేయ మహర్షిగా కీర్తి పొందుతాడు. మహాభారతంలో ఈ మహర్షి ప్రస్తావన వస్తుంది. ధర్మరాజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి జ్ఞానబోధ చేశాడు. కలియుగంలో మనుషులు ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించాడు. అలాగే వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని కూడా మార్కండేయ ఆశ్రమానికి వచ్చాడని, తన మనసులో ఉన్న ఎన్నో సంశయాలను నివృత్తి చేసుకున్నాడని పురాణ కథనం. అల్పాయుష్కుడై జన్మించిన పరమేశ్వరుని కృపతో చిరంజీవిగా నిలిచిపోవచ్చని చాటిన మహానుభావుడు మార్కండేయుడు. బాల్యంలో చిన్నారుల మనుషుల్లో ప్రవేశపెట్టే భక్తి ప్రవృత్తులు మహోన్నత ఫలితాలనిస్తాయనటానికి మార్కండేయుడే నిదర్శనం. ఓం నమ శివాయ. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.